వర్షిని డబ్బు కోసం ట్రాప్ చేసిందని నేను అంట. అంతే డబ్బు అంతా తినేసి వాడిని మోసం చేసి అంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు రాధికతో మీరు మాట్లాడారు కదా, రాధిక ఏం చెప్తుంది? శ్రీవర్ష రాధిక అదే అంటుంది, నన్ను ఇట్లా ఈ అమ్మాయిని శ్రీవర్షిని ఎలా అయితే చేశాడో ఆ అమ్మాయిని అలా చేసింది. ఇప్పుడు ఎవరు ముందొచ్చి చెప్పుకోరండి, న్యూడ్గా ఫోటోలు తీసి న్యూడ్గా ఉన్న కలిసి ఉన్న వీడియోలు తీసి ఇది చూపిస్తానంటే ఎవరు వస్తారు? ఎవరో ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది. సో దేశవ్యాప్తంగా చెప్తున్నా ఈ రోజు వీని గురించి ఇంతగా మాట్లాడుకుని మనకి ఏం పట్టింది? వేరే సమస్య లేవా? గుడిలో అమ్మాయి పోతే 7 మంది రేపులు చేశారు, దాని గురించి మాట్లాడావా? ఆ ఘోరి దీపు చనిపోతే దాని గురించి మాట్లాడావా? ఉండు, ఇక్కడే మాట్లాడదాం. ఈ 20 రోజుల ముందు సనాతన ధర్మం, ఆడపిల్ల రక్షణ, గో రక్షణ అది ఇది అన్నారు. మళ్ళీ ఈ 20 రోజుల నుంచి ఎందుకు రావట్లేదు నోట్ల నుంచి మాట? వర్షిని 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 ఏంది ఇది? వర్షిని వర్షిని ఏం చేస్తుందో? మీరు ఎక్కడన్నా పోయి సావండి, మీరు ఏదన్నా చేసుకోండి, మీరు ఏదన్నా అయిపోండి, కానీ మా కమ్యూనిటీ పరువు తీస్తే అమ్మ వర్షిని నువ్వు పెద్ద మహానటన నాకు తెలిసిపోయింది. నీ నటన చాలు, నువ్వు యాక్టరే నేను యాక్టరే, కానీ నీ అంత నటించరాదు. వర్షిని పెద్ద యాక్టర్. ఎందుకంటే ఉజ్జయిని తీసుకొని వచ్చి ఉండి నా తల్లిదండ్రులకి క్షమించండి నేను వెళ్ళనని దానివి నువ్వు ఆ ఇంటి అప్పుడప్పుడు ఒక ఆడదాని హైదరాబాద్కి వచ్చి లైవ్ ఇచ్చి నువ్వు పొద్దున వరకు అంత చేరుకున్నావే. ఆహా, ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇద్దామని, ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇద్దామని, నువ్వు ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇద్దామని ఈరోజు ఇంత చేసావు. వేరే ఆడపిల్లలు నేర్చుకోవాలని నేను చూసి ఈరోజు మట్టి కట్టుకుని పోతారు, జనాల ఉసురు పోసుకుంటారు, సర్వనాశనం అయిపోతారు. ఇది ఇక్కడ నుంచి వచ్చిన మాట కాదు, మనసులో నుంచి వచ్చిన మాట. నేను ఎంత పోరాడాను, దేశవ్యాప్తంగా నన్ను నమ్మలే, పిచ్చి మాదిరి. సంధ్య గారు, ఇప్పుడు మీ సనాతన ధర్మం ఉన్నదే ఆడవాళ్ళని కాపాడడానికి అంటూ కూడా వచ్చారు అఘోరి. ఇప్పుడు ఆడవాళ్ళనే ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారని అంటున్నారా? ఏమంటారు? అమ్మా, ఒక్క మాట నిజంగా చెప్తున్నాను. వీడికి రావడానికి కారణం కూడా మేము ఎంత ఆడపిల్లలాగా రెడీ అయినా కానీ ఒక ట్రాన్స్జెండర్ అంటారు, కానీ మనల్ని ఒక ఆడపిల్ల అన్నారు. మా మీద రేపులైనా మర్డర్లైనా ఏదైనా కానీ మా కమ్యూనిటీ వాళ్ళు మాకు రావాల్సింది. మేము ఏడ ఒక కుక్క ఎట్లా చచ్చిపోతుందో మా బతుకు కూడా అంతే. కానీ ఈ రోజు కూడా ఎందుకు వచ్చినా అంటే మాత్రము ఒక కట్టుకు బొట్టుకు మనం ఆడదాన్ని ఎవరైతే అవమానించారో వాళ్ళకి సమాధానం చెప్పడానికి వచ్చాం. అది కమ్యూనిటీ అయినా, అది మేల్ అయినా ఫీమేల్, కమ్యూనిటీలోనే మీకు అవమానాలు వచ్చాయి. చాలా చాలా. ఎందుకంటే ఓర్వలేని వాళ్ళు. నేను ఇప్పుడు ఏడ్చింది ప్రియా చౌదరి అని మేడం గారు, ఎంతో మంది పండితులు పూజలు ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న గురిను జుట్టు ఇలా ఇలా నువ్వు నాకు దొరికితే బెట్ట కింద పైన కోసి యాడ పెట్టాలని తెలుసు. అమ్మా ప్రియా చౌదరి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు ఒక ఆడదానివే కదా, నీకు అదే కూతురు ఉంటే నువ్వు అఘోరి గురించి ఇన్ని రోజులు మాట్లాడినావు కదా, నీ కూతురే అనుకో, ఇప్పుడు నీ కూతుర్ని చేస్తావు వానికి. నీ కూతురు అయితే నువ్వు ఇలానే సైలెంట్ గా ఉంటావా? మహిళా సంఘాలు ఇన్ని రోజులు మాట్లాడినారు కదా, సంఘాలు ఎక్కడ పోయినాయి? మాధురి, ఒక మాట నేను అందరు చెప్తున్నా, అఘోరి అఘోరి అంటారు. ఫస్ట్ లేడీ అఘోరి అన్నాడు, వాళ్ళ లేడీ కాదని ప్రూఫ్ అయిపోయింది. తర్వాత నాగసాధు అన్నాడు, నాగసాధు కాదని సర్టిఫికెట్ ఇస్తున్నాడు కదా, నేను ఆడదాన్ని అని చెప్తున్నాను. మన దేశంలో ఆడవాళ్ళ మధ్య వివాహం చెల్లదంటే చట్ట ప్రకారం చెల్లదు. ఆడవాళ్ళే అనుకుందాము, మళ్ళీ పైన వక్షజారాలు ఎలా వచ్చినాయమ్మా అది కూడా ప్రూఫ్ చూపించా నేను. వక్షజారాలు లేని ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. వక్షజారాలు వచ్చింది వీళ్ళకి కామ కోరికలు ఉన్నాయి కాబట్టే వీడు గతంలో కూడా అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కూడా ఉన్నారని మేము వింటున్నాము. అయ్యిండొచ్చు, వీడు ఎంతమంది ట్రాప్ చేస్తాడు ఆయన. అంటే ఒకటి డౌట్, సహజంగా ఏంటంటే ఇవాళ రేపు పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబులు చేస్తూ సాఫ్ట్వేర్ జాబులు ఉండి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళకి కూడా పిల్లలు దొరకట్లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళకంటే కూడా ఈమెకి ఎక్కువ సంపాదన ఉంది. ఆ విషయం తెలుసా మీకు? అఘోరి సంపాదన దొరకట్లేదు, వీళ్ళకి ఎలా దొరుకుతుంది? ఒకటి కాదు 2 పెళ్లిళ్ళు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి కదా. అఘోరి ఒక పూజ చేస్తే 10 లక్షల రూపాయలు తీసుకుంటుంది, సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తుంది అఘోరి. నిజంగానే అఘోరీలు అందరూ అలాగే పూజ చేస్తే 10 లక్షలు ఆ తత్వంలో నమ్ముకొని ఉన్నాం శివుని కాబట్టి. మాట్లాడితే కూడా చేసిన 10 మంది అఘోరాల్లో 10 మంది నిజమైన వాళ్ళు ఉంటే అందులో ఒక్కడు ఇలాంటి వాడు. సో ఇప్పుడు మా ట్రాన్సాన్ ఎగ్జాంపుల్
అమ్మ మీరు వచ్చారు బట్టలు లేపారు డబ్బులు తీసుకున్నారు సో వాళ్ళు చేసినామని మేము చేసినామని ఒప్పుకోవాలి ఎవడో 10 మందిలో 100 మందిలో 20 మంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు చేసి మిగతా వాళ్ళందరూ సరే ఇప్పుడు సరే, ఇద్దరు ఒక మాట. ఇద్దరు లేడీస్ ఉన్నారు, వర్షిణి ఉంది, రాధిక ఉంది, ఇద్దరు లేడీస్. మీరు ఎక్కువగా ఆడవాళ్ళ వైపు ఉంటారు కాబట్టి ఇద్దరు ఎవరి వైపు ఉంటారు? మేము ఎవరి వైపు ఉంటాము, ఇద్దరు మేము దొంగలే. సమాజం వైపు ఉంటాము, మేము ధర్మ పోరాటంలో ఉంటాం, సనాతన ధర్మ పోరాటంలో ఉంటాము. నిన్న మీ రాధికతో నేను మాట్లాడాను. అన్నీ మీకైనా సపోర్ట్ చేస్తే వీళ్ళకైనా సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ అని ఒక లిమిట్ ఉంటుంది. మాకు ఇదే పనా, ఈ పని మాట్లాడితే మాకు అన్నం దొరుకుద్దా? మా కష్టాజీతం మేము బతకాలి, వీళ్ళకి మేము ఎందుకు చేయాలి? మా తాకతున్నంత వరకు మేము చేస్తున్నాం.